నెల్లూరు పెద్ద బజార్లోని సద్గురు విద్యోదయ అపెక్స్ స్కూల్లో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ గణిత ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన వినూత్న మోడల్స్, ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డీన్ రామాంజనేరెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ నర్సయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు. విద్యోదయ ఎపెక్స్ స్కూల్లో ఈ యొక్క మ్యాథమెటిక్స్ డేని చాలా ఘనంగా నిర్వహించారు. సో అందులో ప్రతి స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన రిలేషన్స్లో ఏదో ఒక ప్రాజెక్టు పిల్లల చేత చేయించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాదిలాగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ని తయారు చేయడం జరిగింది. వాటన్నిటిని విజిట్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క థింకింగ్ పవర్ని పెంచుకునేదానికి, వాళ్ళ యొక్క మెమరీ పవర్ని పెంచుకునేదానికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తయారు చేయడం, వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ టీచర్స్ బాగా సహకరించి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. సో ఇలాంటివి ముందు కూడా సో స్కూల్స్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేయడం వలన స్కూల్ యొక్క గ్రోత్తో పాటు విద్యార్థి యొక్క నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. శ్రీనివాస రామానుజన్ గారు పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే పిల్లలకి మ్యాథ్స్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. పాత రోజుల్లో పిల్లలు మ్యాథ్స్ చేయాలంటే కొద్దిగా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేకుండా ఉపాధ్యాయులు కూడా సునాయాసంగా విద్యార్థికి అర్థమయ్యే రీతిలో మరి మ్యాథ్స్ బోధించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పరిణామము మరి అవసరం. నేటి పిల్లలే రేపు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి వారు చక్కగా మీరు మ్యాథ్స్ నేర్చుకొని మరి మ్యాథ్స్ నేర్చుకున్నటువంటి పిల్లలంతా కూడా ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఎవరైతే చక్కగా బాగా మ్యాథ్స్ నేర్చుకుంటారో వాళ్ళు అన్ని సబ్జెక్టులు కూడా రాణించడానికి అవకాశం ఉంది. మరి మీ ఈ విద్యోదయ అపెక్స్ యాజమాన్యం వారు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. పాఠశాల కరెస్పాండెంట్ వెంకటాద్రి నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు ఫ్యూచర్లో గొప్ప స్థాయికి ఎదిగేందుకు గణితం ఎంతో ఉపయోగపడుతుందని, అందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులందరూ కూడా తమ యొక్క ప్రతిభను వెలుపరుస్తూ ప్రాజెక్టులను తయారు చేసి మ్యాథ్స్ ఎక్స్పోని, మ్యాథ్స్ యొక్క విభావాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా వీళ్ళు చాలా విశేషమైనటువంటి ప్రదర్శన చేశారు. గణిత అవధానం, గణిత మైమ్, గణిత సంబంధించినటువంటి అంటే రకరకాల నిత్య జీవితంలో గణితం యొక్క ఉపయోగం ఏమిటి అని తెలియజేస్తూ వాళ్ళ ప్రదర్శనలో నమూనాలు తయారు చేయడం చాలా ఆకట్టుకుంది. సో ఇంత కృషి చేసినటువంటి మా విద్యార్థులకి, అలాగే టీచింగ్ స్టాఫ్కి, అలాగే వీటికి సహకరించినటువంటి తల్లిదండ్రులని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా మిత్రులు రామాంజనేరెడ్డి గారికి, అలాగే మా గురువర్యులు నర్సయ్య సార్, రిటైర్డ్ ఎంఈఓ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ స్కూల్ డైరెక్టర్ పద్మజా నాయుడు ఈ కార్యక్రమాన్ని సందర్శించి విద్యార్థులను అభినందించారు.